హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ మేడ్ రెసిపీస్ బై రజిత. ఇదైతే బతుకమ్మ పండుగ రోజు షూట్ చేసిన వీడియో. అంటే పెద్ద బతుకమ్మ కాదు, రోజు మనం చిన్న బతుకమ్మ అయితే ఆడతాం కదా. సో మా సైడ్ అయితే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ 6వ రోజు కాదు 7వ రోజు అట్ల బతుకమ్మ అని ఆడతారు. ఆ రోజు అందరూ వైట్ శారీస్ కట్టుకొని వెళ్తారు. మళ్ళీ బతుకమ్మకి ప్రసాదంగా అట్లు తీసుకొని వెళ్తారు. ప్రతి ఒక్కరు నార్మల్గా మనం బతుకమ్మ పండగకి ఎవరికి ఇష్టమైన ప్రసాదం వాళ్ళు చేసుకొని వెళ్తాం కదా చిన్న బతుకమ్మ పండగ అప్పుడు. కాకపోతే ఇక్కడ అట్ల బతుకమ్మ పండగ రోజు స్పెషాలిటీ మాత్రం ప్రతి ఒక్కరు అందరూ అట్లు తీసుకొని వస్తారు. తీసుకొచ్చిన అట్లు ప్రతి ఒక్కరు ప్రసాదంగా పంచుకొని ఒకరికొకరు ఇచ్చుకొని అందరూ తింటారన్నమాట. సో మేమైతే అట్ల బతుకమ్మ రోజు ఇక్కడ మా అత్తయ్య, నేను, మా తోటి కోడలు మాట్లాడుకుంటూ బతుకమ్మ అయితే వేరుస్తున్నాము. నిజంగా అసలు ఒకప్పుడు బతుకమ్మకి పువ్వు అసలు ఎంత దొరికేదో, కాకపోతే ఇప్పుడు అసలు పువ్వే దొరకట్లేదు. మార్నింగ్ అయితే మా మామయ్య అయితే తంగెడు పువ్వు తీసుకొచ్చిండు. ఇంకా నేను ఇక్కడ మా ఇంటి పక్కన చెట్లు ఉంటే కొన్ని వైట్ పూలు అంటారు కదా, చక్రం పూలు అంటారా ఏమంటారు, ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా పిలుస్తారు. మేమైతే స్వస్తిక్ పూలు అంటాం, కొంతమంది చక్రం పూలు అంటారు. సో ఆ పువ్వులు అయితే నేను కొన్ని తెంపుకొచ్చిన. ఇంకా గుంక పువ్వు, తంగెడు పువ్వు అయితే మా మామయ్య తీసుకొచ్చిండు. నిజంగా అసలు మా చిన్నప్పుడు అయితే బతుకమ్మకి పువ్వు రావడానికి అయితే మార్నింగ్ 6 అట్లా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి చెట్ల దగ్గరికి వెళ్ళి ఫుల్ పువ్వులు అయితే తెంపుకొచ్చుకునేటోళ్ళం. మా అన్న, నేను, మా చెల్లెళ్ళు, మా ఇంటి పక్కన వాళ్ళందరం కలిసి వెళ్ళేటోళ్ళం అన్నట్టు. అక్కడికి వెళ్ళి ఒకరికొకరు పోటీగా నువ్వెంత తెంపినో, నువ్వెన్ని పూలు తెంపినో అని చెప్పేసి ఫుల్ పువ్వులు తెంపుకొని సంచులలో వేసుకొని ఇంటికైతే వద్దుము. అసలు ఒక్క పువ్వు కూడా కొట్టకపోదుమండి. అసలు ఫుల్ పువ్వులు తెంపుకొచ్చి ఇంకా తెంపుకొచ్చిన పూలతోటి బతుకమ్మ వేసేవాళ్ళం. నిజంగా అప్పటి రోజులే మంచిగా ఉండేటి. కానీ ఇప్పుడు అసలు తెంపుకొద్దామన్నా కూడా పువ్వులు అయితే దొరకట్లేదు. ఇంకా అందరూ మార్కెట్కి వెళ్ళి కొనుకొచ్చుకోవడమే అవుతుంది. ఇంకా అప్పటి డేస్ గుర్తు చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా మా అత్తమ్మనే వేరుమని చెప్పినాం. మా అత్తమ్మ మంచిగా వేరుస్తుంది బతుకమ్మ. ఇంకా మా తోటి కోడలు నేనైతే ఇద్దరం కలిసి మా అత్తమ్మతో మాట్లాడుకుంటూ పువ్వులు అయితే ఇస్తున్నాము. మా అత్తమ్మ అయితే బతుకమ్మ వేరుస్తుంది. కానీ ఇట్లా అందరం కూర్చుండి మాట్లాడితే మాకైతే మంచిగా అనిపించింది. మా బతుకమ్మ పేరవడం అయితే అయిపోయింది. చూసేయండి మా అట్ల బతుకమ్మ ఎలా ఉందో. ఇంకా సాయంత్రం అయితే మేము ఫాస్ట్గా రెడీ అయిపోయి బతుకమ్మ ఆడడానికైతే మేము ఇంకా వెళ్ళాము. ఇక్కడ నేను చెప్పాను కదా అట్ల బతుకమ్మ రోజు ప్రతి ఒక్కరు అందరూ వైట్ కలర్ శారీస్ కట్టుకొని వస్తారని చెప్పేసి ఇక్కడైతే అందరూ వైట్ కలర్ శారీస్ కట్టుకొని అయితే వచ్చిర్రు. ఇక్కడ బతుకమ్మ అయితే ఆడుతున్నారు. చూసేయండి మేము బతుకమ్మ ఎలా ఆడామో చూడండి.
సో చూసారండి, ఇదండి వీడియో. ఇలా అయితే మేమైతే మా ఊర్లో అట్ల బతుకమ్మ అయితే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మేమైతే ఇక్కడికి వాగు దగ్గరికి అయితే వచ్చినాము బతుకమ్మలు వేయడానికి. ఇక్కడ మాకు వాగు దగ్గర బతుకమ్మ ఘాటని బతుకమ్మలు వేయడానికి కట్టించారు. కాకపోతే మొన్న పడ్డ వర్షాలకి మేమైతే వాగులో అయితే వేసాము. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.